ఇంట స్పైసీ రుచుల పంట శ్రీఆదిత్య గ్రూప్ వారి శ్రీఆదిత్య క్యాపిటల్ టౌన్షిప్ గన్నవరం విజయవాడ. మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8096349999. సినిమా సోమవారం నుండి గురువారం వరకు సాయంత్రం 4 గంటలకు మీ ఆర్వీఎస్ టీవీలో. తొలి చూపుకి ఒకటైన జంట, మరి చూపుకి దూరమైన జంట, ఎప్పటికైనా కలిసైనా ప్రేమ కావ్యంలో అంజలి పాడిన గీతాంజలి. గీతాంజలి ప్రతి సోమవారం సాయంత్రం 5:30 మీ ఆర్వీఎస్ టీవీలో. వెల్కమ్ బ్యాక్ టు సన్ రైజ్. సర్ప్రైజింగ్ మెసేజ్ వస్తున్నాయి మాకేంటంటే, మీరు చెప్పాను కదా, మీరు మాకు మెసేజ్ చేయాలంటే మా నంబర్ 8096999619. ఎప్పుడు అంతే. తను యాక్చువల్గా వాణి అంటే మా యాంకర్ వాణి ఈరోజు లేని లోటు నాకు బాగా తెలిసిపోతుంది అనుకున్నాను. బట్ తను యాంకర్ వాణి కాదు, నెల్లూరులో ఉంటున్న వాణి. నువ్వు మెసేజెస్ చేస్తావు కానీ నువ్వు చేసే మెసేజెస్ నేను చదవాలి అంటే ఒక ఎంటైర్ లైవ్ షో సరిపోతుంది అనమాట. సో దయచేసి కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా చిన్న మెసేజ్ పంపించావు అనుకో, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చదవడానికి కూడా నాకు టైం ఉంటుంది. సో ఇదిగో నీ నేమ్ తలుచుకుంటే నాకు అలా బాబోయ్ అసలు తలుచుకోకుండానే నేను తలుచుకుంటాను. నేను కొంచెం చిన్నగా పంపించమ్మా, ఓకేనా? ఎనీవేస్ మనకి ఇంకొక మెసేజ్ వచ్చిందనమాట. విజయవాడ నుంచి సౌజీ మెసేజ్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్ దీపక్ బర్త్డే అనమాట. దేవికా బర్త్డే అనమాట. సో సౌజీ గారు, మీ తరఫున దేవికా గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరిన్ని పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఎంటైర్ ఆర్వీఎస్ టీమ్ అండ్ మొత్తం మీరు ఇలానే జరుపుకోవాలి బర్త్డేస్. హ్యాపీగా ఉండండి. అండ్ శ్రీవాణి, నువ్వు షిరిడీలో ఉన్నావు, దర్శనానికి వెళ్ళావు, వచ్చేప్పుడు మాత్రం ప్రసాదం తీసుకురాకపోతే ఊరుకునేదే లేదు. పని చెప్పేస్తాను, చేతులు ఉక్కుంటే అలా పొలోమని వచ్చేయకుండా మా ఆర్వీఎస్ టీం అందరికీ ఒక్కొక్కరికి ఇంత ప్రసాదం తీసుకుంటారు, ఓకేనా? హ్యాపీ జర్నీ. అండ్ సౌజీ కూడా నీకు హ్యాపీ జర్నీ చెప్పండి. సో అదనమాట సంగతి. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో 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 హాయ్, గుడ్ మార్నింగ్. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? నిర్మల గారు. ఎక్కడి నుంచి? గన్నవరం క్యాసరపల్లి. ఓకే నిర్మల గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో అన్నా పెట్టండి, లేదంటే కొంచెం సైడ్ కి వచ్చి అన్నా మాట్లాడండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది. మా మమ్మీ వాళ్ళకి హాయ్ చెప్పరా? ఓకే నిర్మల గారి అమ్మగారు సో చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. సో ఆంటీ నమస్తే అండ్ స్పెషల్ గా హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. ఓకే, మా అక్కకి మా బావకి కూడా హాయ్ చెప్పండి. మీ అక్క గారికి మీ బావ గారికి కూడా ఎంటైర్ మీ కుటుంబాన్ని అందరికీ కూడా స్పెషల్ గా హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. ఓకే ఓకే బాయ్. బాయ్. హాయ్ బాయ్ రెండు అప్పుడేనా? ఇంకా టాపిక్ పైన మాట్లాడరా? మా బావ స్పెషల్ గా హాయ్ చెప్పండి. ఓకే, మీ బావ గారికి స్పెషల్ గా హాయ్. ఓకే, మీ నుంచి. హలో హలో. కన్ఫ్యూజ్ అవుతున్నారు నిర్మల గారు మీరు. బాబోయ్ అప్పుడే చెప్పాను, మీరు టీవీ వాల్యూమ్ చూస్తున్నారు, టీవీ వాల్యూమ్ చూసి అలా మాట్లాడితే ఎలాగండి? అప్పుడే చెప్పాను, ఎవరైతే కాల్ చేస్తారో కంప్లీట్ గా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. యాక్చువల్ గా నిర్మల గారు, ఈసారి మీరు కాల్ చేశారనుకోండి, మీరు టీచరా చెప్పాలి, లేదంటే సంథింగ్ మీ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుంది కదా, సో అది డెఫినెట్ గా మాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మీరు ఫుల్ ఆఫ్ జాయ్ లో మీ కుటుంబానికి హాయ్ చెప్పుకున్నారు, బాయ్ చెప్పుకున్నారు, బట్ టాపిక్ లో మాట్లాడేది ఇలా అయితే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హే ఏ సార్ ఎవరు? అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతారా ఏంటి? ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా అన్నట్టు కాలర్ అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతారు. అస్సలు మీ కాలర్స్ ఉన్నారే, ఓపిక ఉండాలయ్యా. ఎందుకంటే డైల్ చేసి కాల్ కనెక్ట్ అవుతుంది. ఒక్క 2 seconds లైన్ లో ఉండలేరా?
ఆన్ ఎయిర్ వెళ్ళాలి మీ కాలు, మీ వాయిస్ కొన్ని లక్షల మంది వినాలి అంటే ఎలా చెప్పండి? సో ఇప్పుడు చూడు, ఈ కాలర్ ఎలా మాట్లాడతారు చూడండి అందరూ. హలో హలో హలో, హాయ్ హాయ్ హలో హలో హాయ్. హాయ్ అన్న. తమ్ముడు ఎవరు? నెల్లూరు జిల్లా నుంచి. ఏంటి? నెల్లూరు. నెల్లూరు. ఓకే, నీ పేరు కొంచెం క్లారిటీ లేదు. నా పేరు అమీర్ అలీ అన్న. అనిలా? అమీర్ అలీ. అమీర్ అనిల్ అలీ అలీ అని అలీ. ఓకే, అమీర్ అలీ. ఎస్ అన్న. ఫుల్ క్లారిటీ వచ్చింది నాకు. అమీర్ అలీ, చెప్పండి అన్న. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? టీవీ చూస్తున్నావా? లేదన్నా. మరి ఎందుకు గ్యాప్ ఇస్తున్నావు రిప్లైలో? బాబు అన్న చెప్పండి. లీ అలీ, హలో, ఏం చేస్తుంటావు? చేస్తున్నానన్నా. బాబు నీ వాయిస్ టోటల్ బ్రేక్ అవుతుంది అండ్ క్లారిటీ కూడా లేదు, కొంచెం తక్కువగా మాట్లాడుతున్నావు. ఇలానే ఉంటుంది. సో ఎనీవేస్, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కొంచెం బ్రైట్ గా మాట్లాడు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి రఘు గారు. ఏ సార్ వచ్చారు. కమాన్ మణిబాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పాలి సార్. యా, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటి శ్రీవాణి గారు షిరిడి వెళ్ళారా ఏంది? అవునండి, షిరిడీలో తను బాబా దర్శనంలో బిజీగా ఉన్నారు. ఓకే, ఆర్బీఎస్ టీమ్ కే కాకుండా ఆర్బీఎస్ వ్యూవర్స్ కూడా పంపించమని చెప్పండి ప్రసాదాన్ని. అదే చెప్పాను, మొత్తము ఒక లారీ లోడ్ లో ప్రసాదం తీసుకుని రమ్మని చెప్పాను నేను. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ మీ ఇద్దరికి మాకు కూడా ఉండాలని చెప్పి కోరుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను డెఫినెట్ గా చెప్తాను. ఓకేనా? అదే సార్. ఇంకేం సార్? మణిబాబు గారు, సార్, ఆ బాబా గారి దీవెనలు మన కాలర్స్ కి, రెగ్యులర్ వ్యూవర్స్ కి అందరికి ఆ బాబా ఆశీస్సులు వాణి తీసుకొస్తుంది. ఓకే, ఓకే సార్. వాణి గుడ్ గర్ల్ అండి. ఓకే సార్. సో మణిబాబు గారు, ఈ రోజు ఈవినింగ్ కొద్దిగా బిజినెస్ పని మీద క్యాంప్ వెళ్తున్నారు సార్. ఏంటండి? ఈ రోజు ఈవినింగ్ బెంగళూరు, మైసూరు బిజినెస్ పని మీద ఈవినింగ్ క్యాంప్ వెళ్తున్నాం అనమాట. ఓకే, ఈ రోజు ఈవినింగ్ అక్కడి నుంచి కాల్ చేసినా కానీ మీరు కలవాలి మాకు, అది నా కోరిక అనమాట. సో మీకేంటంటే హ్యాపీ జర్నీ అండి. మీరు ఏంటంటే అసలు మీ లైఫ్ అంతా క్యాంపులు తిరుగుతున్నారు సార్. అంటే ఐ మీన్ మేము బిజినెస్ మీడియేటర్ అనమాట. ఫుడ్ అండ్ ఎక్స్పోర్ట్ మీడియేటర్ అనమాట మేము బిజినెస్. యాక్చువల్ గా ప్రపంచానికి ఆర్థిక మాన్యం వచ్చింది కానీ భారతదేశానికి ఇంకా రాలేదండి. ఎందుకు తెలుసా? మణిబాబు గారు బిజినెస్ చేయడం వల్ల. నేను వచ్చింది ఇది ప్రపంచం ఒక సముద్రం, దానిలో నేను నీటి బిందువుని అంటూ బాబు. ఆ ఒక్కో నీటి బిందువు కలిస్తేనే కదా నది కాస్త సముద్రం అవుతుంది. ఎక్సలెంట్ సార్. ఇంకేం సార్ రఘు గారు? చెప్పండి మణిబాబు గారు. ఒక్కసారి మా బాబు మాట్లాడతాడంటే ఒక్కసారి ఇవ్వండి. హలో హలో, హాయ్. నేను కూడా నేనే. చెప్పు, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు బాబు? బాబు సార్ బుజ్జుకుండా వెళ్ళిపోయావా? మణిబాబు గారు సార్ చెప్పండి సార్. రఘు గారు, మీరు బిజినెస్ కదా? అవును సార్. బిజినెస్ కాకుండా అరే నేను ఈ జాబ్ అయితే చేస్తుండే బాగుండేది అన్న జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా మీ లైఫ్ లో ఎప్పుడన్నా? నిజంగా చెప్పమంటారా? అబద్ధం ఎందుకు చెప్తారు? మనం నిజాలు మాట్లాడుకుందాం. ఎవ్వరు వినట్లేదు తెలుసా? ఈ రోజు కూడా నాకు అంటే యాక్చువల్ గా బిజినెస్ జాబ్ ఇలా కాదు, నేనేంటంటే సినీ ప్రపంచంలోకి రావాలని నా కోరిక చిన్నప్పటి నుంచి కూడా, ఈ రోజుకి కూడా అట్లా చెప్పాలి. ఏ ప్రపంచం అండి? సినీ ఫీల్డ్ లో సార్. సినీ ఫీల్డా? ఐ మీన్ వావ్, ఫస్ట్ నుంచి అది కోరిక. ఎప్పటికైనా కానీ ఛాన్స్ తగలకూడదు అనుకుంటాను. యాక్చువల్ గా మీకు విషయం తెలుసా సార్? చెప్పండి సార్. సినీ కళామ తల్లి ఎంత మంది వచ్చినా హక్కున చేర్చుకుంటుందండి. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ వాళ్ళే వస్తున్నారు, కొత్త వాళ్ళే వస్తున్నారు, కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు. అవును సార్. యాక్చువల్ గా మీకు ఒక విషయం తెలుసా? చెప్పండి సార్. మీ ప్రొఫెషన్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? వేరే ఆఫీస్ లో మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా, బిజినెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ తిరుగుతూ ఉంటారు సిటీస్. అవునవును. ఇండియాలో దాదాపు నేను ఒక 8 రాష్ట్రాలు తిరిగాను సార్ ఇప్పటికి. సరిపోతాయా? ఇంకా ఉంటే 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు తిరిగేసేయండి సరిపోతుంది. అయ్యా, దీన్ని బట్టి చెప్పొచ్చు మణిబాబు గారు బాగా సౌండ్ అని.
సౌండ్ కాదు సార్. సౌండ్ అంటే మీ వాయిస్ లో ఇంటెన్సిటీ బాగుంటుందని. అంటే సార్ బట్ బిజినెస్ అన్న తర్వాత కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఒడిదుడుకులు ఉంటాయి అనుకోండి. మణిబాబు గారు ఒకప్పుడు హైట్ లో ఉన్నాం, ఇప్పుడు కొద్దిగా లోలో ఉన్నాం అనమాట. అంతే ఏం కాదు. ఒకప్పుడు మీరు హైట్ లో ఉన్నారా లోలో ఉన్నారా అన్నది ఇష్యూ కాదండి. అదే సార్, మీరు ఏది చేసినా లైఫ్ అనేది హ్యాపీగా ఇంటికి వెళ్ళేసరికి అలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసామా లేదా, ఈ రోజు హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అవునా? అవును సార్. యాక్చువల్ గా రఘు గారు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు అంటే బిజినెస్ ఉన్న టైంలో ఫ్యామిలీ అనేది పట్టించుకోలేదు. ఈ రోజు డబ్బు ఉన్నా లేకపోయినా దాని విలువ తెలుస్తుంది మన ఫ్యామిలీ అనేది ఏంటి అనేది. ఫస్ట్ డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుందండి. కానీ ఫ్యామిలీ బంధాలు బంధుత్వాలు అనేవి అవి అన్లిమిటెడ్. మనకి మనం జీవించి ఉన్నంత కాలం ఆ బంధాలు బంధుత్వాలు అనేవి మనం ఎంజాయ్ చేస్తాం. ఒక గంటలో సంపాదించిన ఆదాయం ఈ రోజు ఒక మంత్ లో సంపాదించిన అంటే అర్థం చేసుకోండి ఎలాగొచ్చింది అనేది. కాకపోతే టైం అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఎంత కష్టం అనేది తెలియదు. ఇప్పుడు కష్టం చూస్తున్నాం అనమాట అది. అండ్ మణిబాబు గారు సార్ చెప్పండి సార్. మనిషికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును సార్. అసలు మనం గనక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతే ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా మన మనసు. అంతేగా, నేను ఇప్పటికీ అదే కోరుకుంటాను. నాకు కోట్ల అంటే ఐ మీన్ మనకి డాడీ ఉండటానికి తినడానికి ఉన్నది, ఫ్యామిలీని మనం చూసుకుంటే చాలు, ఇబ్బంది లేకుండా. నాకు ఈ రోజుకి తినడానికి దిగులేదు, ఉండటానికి దిగులేదు, ఫ్యామిలీని కాపాడుకోవాలి అంత ఈ స్టేజ్ లో ఉన్నా కానీ. మణిబాబు గారు అప్ అండ్ డౌన్స్ వస్తుంటే జీవితం తర్వాత. కాకపోతే నాకు కష్టాలున్నా నేను నవ్వుతూ ఉంటాను, సుఖాలున్నా నవ్వుతుంటాను. అప్పటికీ అంతే ఉంటాను, ఇప్పటికీ అంతే ఉంటాను అనమాట. అదే సార్. అదే అండి మణిబాబు గారు, ఈ రోజు నేను నా జాబ్ ని ఫుల్ గా సాటిస్ఫై చేశాను అని ఇంటికి వచ్చేసి అలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలండి ఆ క్షణాలని. అంతే సార్. ఓకేనా? నేను ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మణిబాబు గారు మీరు క్యాంప్ వెళ్తున్నారు, హ్యాపీ జర్నీ. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మణిబాబు గారు. రెగ్యులర్ గా కాల్ చేస్తుంటాడు, క్యాంపులు తిరుగుతారు. కానీ మా హైదరాబాద్ కి ఎప్పుడన్నా వచ్చినప్పుడు కలిసారా మీరు? ఎందుకండి అలా మణిబాబు గారు? సో ఎనీవేస్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. మెసేజెస్ చేయమన్నాను, ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశారు. ఎవరు ఆ వ్యక్తి, ఏం మెసేజ్ చేశారో తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ సన్ రైజ్ సర్ప్రైజ్ లో తీసేసుకుందాం షార్ట్ అండ్ స్వీట్ బ్రేక్. మైసా మసాలాలతో వంట, మీ ఇంట స్పైసీ రుచుల పంట. నాణ్యతకు నాణ్యత, స్వచ్ఛతకు స్వచ్ఛత, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీకు కావలసిన అన్ని వెరైటీ మసాలాలు అందిస్తున్న మైసా మసాలా. ఫైండ్ మోర్ at www.mysafoods.com. జీవించండి కొంచెం స్పైసీగా. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. మాలాగా కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసుకోవచ్చుగా. ఇంక అడగం లేక నిన్ననే కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసిన డబ్బు వచ్చింది. కపిల్ చిట్ ఫండ్ మీ కలలకు సాకారం. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన స్మగ్లర్స్ ఈ రోజు రాత్రి 7 గంటలకు మీ ఆర్బీఎస్ టీవీలో. పదహారణాల బాపు బొమ్మకి అందాన్నిచ్చేది చీరే. నేను మిమ్మల్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు చకచకా సమాధానం చెప్పేస్తే మా స్మైలీ ఇంప్రెస్ అయిపోతుంది. అలాగే మీరు బ్యూటిఫుల్ సారీస్ సొంతం చేసుకోవచ్చు. ఆడవాళ్ళకు
గంటలకు మాత్రమే. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ RVS టీవీలో. సమర్పిస్తున్న వారు గద్వాల్ యూవర్స్